దీపావళి పండుగ 5 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ దీపావళి 5 రోజులు లక్ష్మీదేవి కనక వర్షాన్ని కురిపిస్తూ తన భక్తులను ఆశీర్వదిస్తారట. ఈ దీపావళి 5 రోజుల పండుగల్లో మొదటి రోజు ధన త్రయోదశి జరుపుకుంటారు. ఈ నెల అక్టోబర్ 18వ తేదీన శనివారం నాడు ధన త్రయోదశి వచ్చింది. అక్టోబర్ 18వ తేదీన మధ్యాహ్నం 1:07 నుండి అక్టోబర్ 19వ తేదీన మధ్యాహ్నం 1:37 వరకు ధన త్రయోదశి ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఎంతో శక్తివంతమైన ధన త్రయోదశి ఏర్పడుతుంది. ఈ ధన త్రయోదశి నాడు లక్ష్మీదేవిని అలాగే కుబేరుణ్ణి పూజిస్తాము. కుబేరుడు సంపదలకు దేవుడు కాబట్టి ఈ ధన త్రయోదశి రోజున ఎవరైతే కుబేరుణ్ణి పూజిస్తారో అలాంటి ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు చేకూరుతుంది. మృత్యు దోషాలు తొలగిపోవడానికి, యమ బాధల నుండి విముక్తి పొందడానికి ధన త్రయోదశి రోజున యమదీపాలు వెలిగించాలి. కాబట్టి అక్టోబర్ 18వ తేదీన శనివారం నాడు అంటే ధన త్రయోదశి రోజున సాయంత్రం 5:30 నుండి 8 గంటల మధ్యలో మంచి అమృత గడియలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ సమయంలో కుబేరుణ్ణి అలాగే లక్ష్మీదేవిని పూజించి ఇంట్లో యమదీపాలు వెలిగించాలి. కాబట్టి అక్టోబర్ 18వ తేదీన సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు మట్టి ప్రమిదలో 2 నెయ్యి దీపాలను దానిమ్మ పండ్లను లక్ష్మీదేవికి నివేదించి పూజ చేసుకోవాలి. అలాగే ఈ ధన త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించాలి. తద్వారా లక్ష్మీదేవితో పాటుగా కుబేరుడు కూడా మీ ఇంట్లోకి అడుగు పెడతారట. అలాగే ఈ ధన త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ యమదీపం వెలిగించాలి. తద్వారా మృత్యు దోషాలు తొలగిపోయి మీ కుటుంబ ఆయుష్ పెరుగుతుంది. అక్టోబర్ 18వ తేదీన సాయంత్రం సమయంలో మీ ఇంటి దక్షిణ దిశలో యమదీపం వెలిగించాలి. యమదీపం అంటే బియ్య పిండితో ఒక ప్రమిద తయారు చేసి అందులో ఆవు నూనె పోసి 4 ఒత్తులు వేసి దక్షిణముఖంగా దీపం వెలిగించాలి. దీన్నే యమదీపం అని అంటారు. ఇలా చేయటం వలన యమధర్మరాజు ఆశీస్సులు లభిస్తాయని, అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయని, మీ ఆయుష్ పెరుగుతుందని నమ్మకం. అలాగే విశేషంగా ఈ ధన త్రయోదశి పండుగ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని తెచ్చుకోవాలి. మీ పూజ గదిలో పెట్టుకోవాలి. తద్వారా మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది. బంగారం అలాగే వెండిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. కాబట్టి ఈ ధన త్రయోదశి రోజున మీ స్తోమతను బట్టి బంగారం కొనడం లేదా వెండి వస్తువులను కొనడం ద్వారా అద్భుతమైన కనక యోగం సిద్ధిస్తుంది. అయితే బంగారం కొనలేని వారు పసుపు కొమ్మలను, గోమాత చక్రాలను, తామర గింజలను, రాళ్ల ఉప్పును, ధనియాలను, కొత్త చీపురు ఇలా ఏదో ఒక వస్తువులను కొన్ని మీ పూజ గదిలో పెట్టుకోవాలి. అయితే ఈ ధన త్రయోదశి రోజున పొరపాటును కూడా ఇనప వస్తువులను అలాగే స్టీల్ వస్తువులను కొనకూడదట. ఈ రోజున ఇనప వస్తువులు కొన్న, స్టీల్ వస్తువులు కొన్న సంవత్సరం అంతా డబ్బు నష్టాలు ఏర్పడతాయని. ఇక దీపావళి 5 రోజు పండుగల్లో 2వ రోజు నరక చతుర్దశి. దీపావళికి ముందు వచ్చే రోజున నరక చతుర్దశి అని అంటారు. అక్టోబర్ 19వ తేదీన మధ్యాహ్నం 1:30 నుండి నరక చతుర్దశి ఏర్పడుతుంది. ఈ రోజు కనుక నరకాసుడు మరణించాడు. కాబట్టి ఈ నరక చతుర్దశి నాడు అంటే అక్టోబర్ 19వ తేదీన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అభ్యంగన స్నానం చేయాలి. అభ్యంగన స్నానం అంటే మీ శరీరానికి అలాగే తలకు నువ్వుల నూనె పట్టించి తల స్నానం చేయాలి. ఈ విధంగా అభ్యంగన స్నానం చేసే కొత్త వస్త్రాలను ధరించాలి. తద్వారా నరపీడ దోషాలన్నీ వెంటనే తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి. అలాగే ఈ నరక చతుర్దశి నాడు వెల్లుల్లి లేకుండా ఆహారాన్ని తినాలి. కాబట్టి పొరపాటును కూడా వెల్లుల్లిని తినకూడదు. అలాగే ఇంటి ముందుకొచ్చిన పేదలకు లేదనుకున్న సహాయం చేయాలి మీకు తోచినంతలో. ఈ నరక చతుర్దశి నాడు అంటే అక్టోబర్ 19వ తేదీన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. లక్ష్మీదేవిని పూజించాలి. ఈ రోజున మహాలక్ష్మిని పూజిస్తే అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి, సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం. అలాగే ఈ నరక చతుర్దశి నాడు ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసివేయాలి. అలాగే ఈ నరక చతుర్దశి నాడు తప్పకుండా తులసి ఆకులను తినాలి కొంతమంది నమ్మకం. ఇక తర్వాత వచ్చే పండుగ దీపావళి పండుగ. అక్టోబర్ 20వ తేదీన సోమవారం నాడు దీపావళి పండుగను జరుపుకోవాలి. కాబట్టి ఈ దీపావళి పండుగ నాడు ప్రతి ఒక్కరు ఇంటి ముందు దీపాలను వెలిగించి ధనలక్ష్మి పూజను చేసుకోవాలి. దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవిని పూజిస్తే శాశ్వతమైన సంపదలు కలుగుతాయి. కాబట్టి అక్టోబర్ 20వ తేదీన సోమవారం నాడు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల మధ్యలో లక్ష్మీదేవిని విశేషంగా అలంకరించుకోవాలి. మీ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు అలాగే వెండి ఆభరణాలను లక్ష్మీదేవి ముందు పెట్టి పూజ చేసుకోవాలి. విశేషంగా ఈ దీపావళి పండుగ నాడు పూజ గదిలో 13 దీపాలను వెలిగిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తిస్తుంది. 13 దీపాలు వెలిగించలేని వారు పూజ గదిలో కనీసం 3 దీపాలనైనా వెలిగించాలి. లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే ఈ దీపావళి పండుగ నాడు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు గోధుమల దీపంతో వెలిగించాలి. ఈ సంవత్సరం అంతా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దీపావళి పండుగ నాడు గోధుమలతో దీపాన్ని వెలిగించాలంటే సాయంత్రం చీకటి పడ్డాక మీ ఇంటి గుమ్మం బయట ఒక పళ్ళెం నిండా గోధుమలు పోసి ఆ గోధుమల పైన మట్టి ప్రమిద పెట్టి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి.
ఈ గోధుమల దీపాన్ని ఎక్కువసేపు వెలిగేలాగా చూసుకోవాలి. ఈ దీపం ఎంత ఎక్కువసేపు వెలిగితే అంత ఐశ్వర్యం మీ ఇంట్లోకి చేరుతుంది. ఈ దీపం కొండెక్కిన తర్వాత ఆ గోధుమలను నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించాలి, లేదా ఎవరు తిరగని ప్రదేశంలో ఆ గోధుమలను పడేయాలి. ఈ విధంగా దీపావళి పండుగ నాడు గోధుమల దీపం వెలిగించి అంతులేని ఐశ్వర్యాన్ని పొందవచ్చును. విశేషంగా ఈ దీపావళి పండుగ నాడు అర్ధరాత్రి 12 గంటలకు చీపురుతో ఇల్లంతా శుభ్రం చేసి ఉప్పు నీటితో ఇంటిని తుడవాలి. ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటికి వెళ్ళిపోయి గల్లుగల్లుమని మీ ఇంట్లోకి కనక మహాలక్ష్మి, లక్ష్మీదేవులు అడుగు పెడతారని ఈ విధంగా దీపావళి పండుగను జరుపుకుంటారు. ఇక దీపావళి 5 రోజుల పండుగల్లో 4వ పండుగ బలిపాడ్యమి. అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం 4 గంటల నుండి అక్టోబర్ 22వ తేదీన సాయంత్రం 6 గంటల వరకు బలిపాడ్యమి ఉంటుంది. అయితే ఈ బలిపాడ్యమి నాడు సాయంత్రం సమయంలో బలి చక్రవర్తి భూలోకానికి వస్తారట. కాబట్టి అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరు ఇంటి ముందు దీపాలను వెలిగించాలి. ఈ బలిపాడ్యమి నాడు తప్పకుండా దాన ధర్మాలను చెయ్యాలి. మీకు ఈ రోజున చేసే దాన ధర్మాలు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అదేవిధంగా ఆడవారికి సుమంగళి యోగం సిద్ధించి భర్త ఆయుష్ పెరుగుతుంది. ఈ బలిపాడ్యమి నాడు భర్తలను పూజించాలి. కాబట్టి ఈ పాడ్యమి నాడు భార్యాభర్తలు తమ భర్తకు తిలకం పెట్టి హారతినిచ్చి పాదాలకు నమస్కారం చేసుకోవాలి. అలాగే ఈ దీపావళి 5వ రోజు పండుగల్లో ఆఖరి పండుగ భగిని హస్త భోజనం. అక్టోబర్ 23వ తేదీన భగిని హస్త భోజనం పండుగను జరుపుకోవాలి. దీనికి చాలా విశిష్టత ఉంటుంది. భగిని హస్త భోజనం అంటే పెళ్ళైన ఆడపిల్లలందరూ ఈ అక్టోబర్ 23వ తేదీన మీ అన్నదమ్ములను ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన ఆహారాన్ని ఇవ్వాలి, భోజనం పెట్టాలి. ఇలా చేయడం ద్వారా మీ సోదరులు ఆయుష్ పెరుగుతుంది. ఈ విధంగా 5 రోజుల పాటు ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి పండుగ, బలిపాడ్యమి అలాగే భగిని హస్త భోజనం పండుగను జరుపుకోవాలి.